అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. ఇక్కడ పైన స్క్రీన్ మీద ఒక వీడియో కనపడుతుంది. ఒకసారి చూడండి. చూశారు కదా, ఎంతమంది జనం ఉన్నారో చూసారా? వాళ్ళంతా కూడా అక్కడేదో వరద బాధితుల సాయం కోసమో, లేకపోతే పెళ్ళో పేరంటమో జరుగుతుంటేనో, ఏదో బంతి భోజనం తినడానికో, లేకపోతే ఏదో గుళ్ళో జరుగుతున్న జాతరకో, తీర్థానికో, తిరునాళ్ళకో వచ్చిన జనం కాదండి. వాళ్ళంతా ఎవరో తెలుసా? పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారి బాధితులు. వాళ్ళు భూ బాధితులు. నిన్న ఎక్కడైతే పెద్దిరెడ్డి గారు సంబంధించిన భూ ఆక్రమణకు సంబంధించిన ఫైల్స్ అది దగ్ధం అయిపోయినాయో, చిత్తూరు సబ్ కలెక్టర్ ఆఫీసు, అక్కడ నిన్న ఒక డ్రైవ్ లాంటిది కండక్ట్ చేశారు. అంటే బాధితులందరూ కూడా, పెద్దిరెడ్డి బాధితులందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ వింత పత్రాలు, కంప్లైంట్స్ ఇవ్వచ్చని చెప్పి, దానికోసం నిన్న కొన్ని వందల మంది తండోపతండాలు వచ్చేసారు. వాళ్ళందరూ పెద్దిరెడ్డి గారు బాధితులు అంట. అంటే మొత్తం అందరూ రాలేదు ఇంతకీ. తెర చూస్తే కొంతమంది భయం లేని వాళ్ళు నిన్న కొంతమంది వచ్చారు. వాళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఒక 300 కంప్లైంట్లు వచ్చినాయంట నిన్న ఒకరోజే. ఇంకా ఉంది, ఆ ఫ్లో ఆగదు. మరి ఈవేళ కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటా. అదండి, 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ అనుయాయులు అందరూ కూడా చేసిన అక్రమాల్లో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అది కూడా ఆ ఏరియాలో. ఇలాంటి డ్రైవ్స్ రాష్ట్రం అంతా, ఇలాంటి ప్రజావేదికలు లాంటి ఓన్లీ భూదందాలు, భూ ఆక్రమణలకు సంబంధించిన దాని మీద వైజాగ్ ఏరియాలో విజయసాయి రెడ్డి గారు ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించాడో లెక్కలేదు. అక్కడ ఇంతకుముందు మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ గారు, ఆయన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఆల్రెడీ ఉండేది. ఆయన ఎంత ఆక్రమించాడో ఎక్కలేదు. అసలు అక్కడ కూడా ఇలాంటిది ఒకటి కండక్ట్ చేస్తే ఎన్ని వందల కంప్లైంట్లు, వేల కంప్లైంట్లు వస్తాయో లెక్కలేదు. అలాగే గుడివాడ, కొడాలి నాని గారు ఆ చుట్టుపక్కల ఏరియా, అక్కడ ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, ఇలా రాష్ట్రం మొత్తం, ముఖ్యంగా మాచర్ల మొన్న అరెస్ట్ చేశారు కదా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గం. అలా రాష్ట్రం మొత్తం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా అసలు 1,00,000 ఎకరాల దాకా కూడా వెళ్ళిపోద్దేమో. ఇది ఓన్లీ వాళ్ళు ఆక్రమించుకున్నది, లెక్కే లేదండి. అసైన్ భూములు, ఇంకా బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, రకరకాలుగా అసలు దారుణం అండి. అసలు చూస్తుంటేనే మతిపోతుంది. అసలు వీళ్ళంతా ఈ భూమి కానీ, ఈ డబ్బు కానీ ఏం చేసుకుంటారో అసలు అర్థం కావట్లేదు. తానకుడు తెలిస్తే దైవం కూడా తెలిసింది అంటారు కదా, అలాగా వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి మనిషికి లైఫ్లో ఒక పీక్ స్టేజ్ ఉంటుందండి. ఏదో ఒక టైంలో బాగా ఉచ్చ స్థితిలో ఇంకా బాగా అనిపిస్తారు అన్నమాట. అలాంటి పీక్ స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆయన అనుయాయులు, ఆయన అనుచరులు, ఇలాంటి లీడర్స్ దగ్గర నుంచి కార్యకర్తల దాకా కూడా మొత్తం అందరూ కూడా గోల్డెన్ పీరియడ్ అంటారు, గోల్డెన్ ఎరా. అలాంటిది 2019 నుంచి 2021 దాకా అనిపించేశారండి. ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా డౌన్ఫాల్. ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ప్రజల నుంచి. కానీ వాళ్ళు తెలుసుకోలేదు అప్పుడు. ఎందుకంటే అది అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఇది, నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేదు. అలాంటిది వీళ్ళు చేసిన కుంభకోణాలు కానీ, వీళ్ళు చేసినవి కూడా దేశంలో కూడా ఎవరు చేయలేదు ఇప్పటిదాకా, ఈ రాష్ట్రంలో జరగలేదు. అలాంటివి చేశారు. సో వాళ్ళ డౌన్ఫాల్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా అసలు ఇక్కడి నుంచి నీచ స్థితికి వెళ్ళిపోతారు దారుణంగా. డౌన్ఫాల్ వాళ్ళు ఇంకా ఏ స్టేజ్కి వెళ్తారో ఏంటనేది కూడా చెప్పలేము. ఎందుకంటే చూసారా, పెద్దిరెడ్డి గారు ఎంత పెద్దగా ప్లాన్ చేశారు. మరి దేవుడు కూడా ఇంకా చాలా పెద్దగా ప్లాన్ చేసి ఉంటాడు కదా. సో అదంతా వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తే రాదు. అదండి విషయం. ఉంటాను, బాయ్.